ప్రస్తుతం ఆధునిక కాలంలో మారుతోన్న జీవనశైలికి అనుగుణంగా ప్రేమ మరియు సంబంధాల నిర్వచనాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు డేటింగ్ అంటే పెళ్లి లేదా ఒక దీర్ఘకాలిక బంధం కోసం వెతకడం అనే అర్థం ఉండేది. కానీ నేటి జెన్జీ మరియు మిలీనియల్స్ సరికొత్త ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే క్వాంటమ్ డేటింగ్ అనే పదం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరియు యువతలో విపరీతంగా వినిపిస్తోంది. అసలు ఈ క్వాంటమ్ డేటింగ్ అంటే ఏంటి? ఇది సాధారణ డేటింగ్ కంటే ఎలా భిన్నంగా ఉంటుందో తెలుసుకుందాం. సాధారణంగా భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్లో క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఒక వస్తువు ఒకే సమయంలో రెండు వేర్వేరు స్థితిగతుల్లో ఉండడాన్ని వివరిస్తుంది. ఇదే సూత్రాన్ని డేటింగ్కు అన్వయిస్తే ఒక సంబంధంలో ఉంటూనే ఎటువంటి కట్టుబాట్లు లేదా భవిష్యత్తు గురించి ఆందోళనలు లేకుండా ఉండడాన్ని క్వాంటమ్ డేటింగ్ అంటారు. అంటే ఇక్కడ ఒక బంధం అనేది ఒకే సమయంలో అవును మరియు కాదు అనే రెండు స్థితిగతుల్లో ఉంటుంది. ఈ ట్రెండ్ అనుసరించేవారు ఒకరితో ఒకరు ఎంతో సన్నిహితంగా భావోద్వేగపరంగా కనెక్ట్ అయి ఉంటారు. కానీ వారి మధ్య ఎటువంటి అధికారిక ముద్ర ఉండదు. భవిష్యత్తుపై భయం లేదు, బాధ్యత అస్సలే ఉండదు. క్వాంటమ్ డేటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం. ఈ పద్ధతిలో భాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, కలిసి సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే రేపు మా బంధం ఏమవుతుంది, మనం పెళ్లి చేసుకుంటామా అనే ప్రశ్నలకు ఇక్కడ చోటుండదు. బంధం ముగిసిపోతుందనే భయం కానీ, దానిని నిలబెట్టుకోవాలనే బాధ్యత కానీ ఇక్కడ కనిపించవు. అందుకే యువత దీనిని ఒక స్వేచ్ఛాయుతమైన పద్ధతిగా భావిస్తున్నారు. ఈ ట్రెండ్ను అనుసరించేవారు దీనిని కేవలం సరదా కోసమే కాకుండా తమను తాము అర్థం చేసుకోవడానికి ఒక మార్గంగా చూస్తున్నారు. ఒక వ్యక్తితో సంబంధంలో ఉన్నప్పుడు మనలోని కొత్త కోణాలు బయటపడతాయని, ఆ అనుభవం మనల్ని మెరుగుపరుస్తుందని వారు నమ్ముతారు. ఒకవేళ ఆ బంధం ముగిసినా అది తమకు ఒక పాఠాన్ని నేర్పిందని భావిస్తారే తప్ప దానిని నష్టంగా చూడరు. దీనినే వారు రిపిల్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తున్నారు. సాధారణ డేటింగ్కు దీనికి తేడా ఏంటి అంటే, సాధారణ డేటింగ్లో ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. కాలక్రమేణా ఆ బంధం పెళ్లికో లేదా సహజీవనంకో దారితీయాలని భాగస్వాములు కోరుకుంటారు. కానీ క్వాంటమ్ డేటింగ్లో అటువంటి గమ్యం ఉండదు. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే. ఇక్కడ ఎవ్వరికీ ఎటువంటి వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల బంధం విడిపోయినప్పుడు కలిగే బాధ లేదా ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుందని ఈ ట్రెండ్ను ఇష్టపడేవారు చెబుతున్నారు. ఏదేమైనా క్వాంటమ్ డేటింగ్ అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. కొందరికి ఇది స్వేచ్ఛగా అనిపిస్తే మరికొందరికి ఇది బాధ్యతారాహిత్యంగా అనిపించవచ్చు. ఏ బంధంలోనైనా నిజాయితీ, పరస్పర గౌరవం ఉన్నంత వరకు అది ఏ రూపంలో ఉన్నా తప్పు లేదని నేటి తరం అభిప్రాయపడుతోంది. సామాజిక మాధ్యమాలు ఈ కొత్త వరవడిని ప్రోత్సహిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ క్వాంటమ్ డేటింగ్ ఇంకా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.